13వ కేబుల్ నెట్ కన్వర్జెన్స్ ఎగ్జిబిషన్ 3 రోజుల పాటు జరగనుంది. ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఎక్స్పో హైటెక్స్ హాల్ నెంబర్లో 3లో నిర్వహించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకి మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయనున్నారు. రోజు రోజుకి టెక్నాలజీ అప్డేట్ అవుతున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎగ్జిబిటర్స్ ని తీసుకొచ్చి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ప్రదర్శించే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు నిర్వాహకులు. ఈ ఎగ్జిబిషన్ లో 300కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కేబుల్ ఆపరేటర్స్, ఎంఎస్ఓలు ఎగ్జిబిషన్ వీక్షించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ 13th CNC ఎక్స్పో కేబుల్ నెట్ కన్వర్జెన్స్ ఇది రేపటి నుంచి అంటే 5, 6, 7 తేదీల్లో నిర్వహిస్తున్నాము. రేపు ఉదయం 11 గంటలకి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వచ్చేస్తున్నారు ఇనాగ్రేషన్ చేసే దానికోసం. అలాగే మిగతా 2 రోజులు కూడా ఎగ్జిబిషన్, సెమినార్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కేబుల్ ఆపరేటర్లకి, ఎంఎస్ఓలకి, అలాగే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకి, ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన వాళ్ళకి అందరికీ ఇదే మా ఆహ్వానం. ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్మెంట్గా జరుగుతూ ఉంది. రోజు రోజు టెక్నాలజీ మారిపోతూ ఉంది. కాబట్టి ఈ ఛానల్స్ విషయంలో కానీ, బ్రాడ్కాస్టింగ్లో కానీ దీనికి సంబంధించి అంతా అప్డేట్ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ అప్డేట్కి సంబంధించి మేము ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వేరే వేరే దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి ఎగ్జిబిటర్స్ని కూడా తీసుకొచ్చి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రజెంట్ చేసే దానికోసంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నాము. రేపు 11 గంటలకు శ్రీధర్ బాబు గారు టెక్నికల్ మినిస్టర్ ఆయన ఇనాగ్రేషన్కి వస్తున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేబుల్ ఆపరేటర్లు, తెలంగాణలో ఉన్న ప్రతి కేబుల్ ఆపరేటర్ ఇది నా వంతు కృషి, నా బాధ్యత. ఎందుకు నిరుత్సాహపడాలి? 30 సంవత్సరాల నుంచి మనం ఈ వ్యవస్థలో ఉన్నాం. వేరే ఆల్టర్నేటివ్ వ్యవస్థలో పోలే మనం. ఇవాళటి వరకు కూడా కేబుల్ ఆపరేటర్ సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ ఆర్గనైజేషన్లోనే ఉన్నాడు. ఇంకా ఈ పట్టుదలతో పనిచేస్తున్నాడు. కాబట్టి టెక్నాలజీని తెలుసుకొని, ఈ టెక్నాలజీని బేస్ చేసుకొని ఇంకా ముందుకు పోవాలంటని చెప్పి ప్రతి ఆపరేటర్ ఒక రెస్పాన్సిబిలిటీ. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ పెరుగుతున్నది, మనం పెరగాలి. మనం పెరుగుతున్నప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి కేబుల్ ఆపరేటర్, హైదరాబాద్లో ఉన్న కేబుల్ ఆపరేటర్లు కూడా చాలా పెద్ద పెద్ద ఆపరేటర్స్ ఉన్నారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఈ కార్యక్రమానికి రేపు గౌరవ మంత్రి గారు వచ్చి దీన్ని ఇనాగ్రేషన్ చేస్తున్నాడు. కాబట్టి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే హైదరాబాదే కాకుండా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కేబుల్ ఆపరేటర్ కూడా నాకు అందరితో సుపరిచితం ఉన్నది. కాబట్టి ప్రతి ఆపరేటర్ మీరు రావాలి, ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ కావాలి. తర్వాత ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా నేను అందరినీ కోరుకుంటున్నా.